హలో అండి. 10 నిమిషాల్లో సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ 2 ఉంటే చాలండి. 10 మినిట్స్‌లో సేమియా పాయసం రెడీ అయిపోతుంది. ఆ 2 ఏంటి అనుకుంటున్నారా? ఇన్‌స్టంట్ సేమియా పాయసం మిక్స్ ప్యాకెట్ ఒకటి అండ్ అలాగే హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ ఒకటి. ఫస్ట్ అయితే హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్‌లో ముప్పావు వంతు వరకు పాలను తీసుకుంటున్నాను. అలానే టీ గ్లాస్‌తో 1 ½ టీ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఫుల్ ప్యాకెట్ పాలు కూడా తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి పాలను ఒక పొంగు వచ్చే వరకు కాచుకోవాలి. ఒక పొంగు వచ్చాక సేమియా పాయసం మిక్స్ అయితే వేసుకొని కలుపుకోవాలి. సేమియా మిక్స్ ప్యాకెట్లోనే మనకు పంచదార, జీడిపప్పు, బాదం, కిస్మిస్ అన్నీ ఉంటాయి. ఎక్స్ట్రాగా మనం ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సేమియా వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో పాయసాన్ని కదుపుతూ ఉండాలండి. లేదంటే ముద్దలాగా ఉండలు కట్టుకుపోతుంది సేమియా పాయసం అనేది. పాలన్నీ చిక్కబడి సేమియా అనేది పాలలో సాఫ్ట్గా ఉడికిపోయేంత వరకు సేమియా పాయసాన్ని ఉడికించుకోవాలి. వాటికి ఏమైనా స్వీట్గా కమ్మగా తినాలి అనిపించినప్పుడు ఈ 2 ఉంటే సరిపోతుందండి. 10 మినిట్స్లో సేమియా పాయసం ఈజీగా తయారు చేసుకోవచ్చు. సేమియా ప్యాకెట్లో ఉన్నవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉంటాయండి. పాలలో సేమియా అంతా ఉడికిపోయి పాలు అనేవి చిక్కగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సేమియా పాయసాన్ని బౌల్స్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా కేవలం 10 మినిట్స్లోనే హెల్దీ స్వీట్ సేమియా పాయసం అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.